హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం రావడం అనేది ఇప్పుడు అక్కడ ప్రజల్ని భయాందోళనకు గురిచేసింది. ఒక్కసారిగా ఆఫీసుల నుంచి, అలాగే ఇళ్ల నుంచి ప్రజలు భయంతో పరుగులు తీసిన విజువల్స్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. సో ఈ రిక్టార్ స్కేల్ పైన దీని తీవ్రత 4.4గా కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. సో ఒక ఢిల్లీలోనే కాకుండా రీజియన్ ప్రాంతాల్లో కూడా ఈ భూ ప్రకంపనలు రావడం కూడా ఇప్పుడు అందరిని కూడా షాక్‌కి గురిచేసింది. సో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్టుగా చెప్తున్నారు. సో ఒక్కసారిగా ఇది ఆఫీస్‌కి వెళ్ళే టైం కావడంతో ప్రజలు బయటే ఉంటారు. వెహికల్స్‌తో ఉంటారు. కొంతమంది ఆఫీస్‌కి వెళ్ళిపోయి ఉంటారు. సో ఆ టైంలో ఇది రావడంతో ఒక్కసారిగా అందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయారు. భూమి కొద్దిసేపు కొన్ని సెకన్ల పాటు కంపించిపోయింది. సో ఇళ్ళల నుంచి బయటకు ప్రజలు పరుగులు తీశారు. ఆఫీసుల నుంచి బయటకొచ్చేసారు. వెహికల్స్‌లో ఉన్న వాళ్ళు కూడా దిగిపోయారని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ రకమైన పరిస్థితులు ఢిల్లీలో జరగడం అనేది చూస్తూ ఉన్నాం. సో కొన్ని రోజుల కిందటే మనం తెలుసు జపాన్ ఆ పరిసర ప్రాంతాల్లో ఆ దీవుల్లో కొంత భూ ప్రకంపనలు వరుస పెట్టి రావడం అవన్నీ కూడా నేషనల్ మీడియా సైతం కవర్ చేసింది. నేషనల్ వైడ్‌గా కూడా వైరల్ అయిపోయింది. జపాన్‌లో సునామీ రాబోతుంది, భూకంపం రాబోతుంది, జపానే అంతమైపోతుందన్నట్టుగా వార్తలు విస్తృత స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అయిపోయాయి. కాకపోతే జపాన్‌కి ఏం జరగలేదు. జస్ట్ ప్రకంపనలు కొన్ని దీవుల్లో రావడం మాత్రం జరిగింది. ఇదక్కడ కామన్ పాయింటే అని కూడా చెప్తున్నారు. అంటే భూకంపాలు, సునామీలనేవి అక్కడ తరచుగా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదన్నట్టుగా అక్కడ వాళ్ళైతే ప్రొజెక్ట్ చేశారు. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇది మాత్రం న్యూస్ అంటే జపానే ఉండదు, ఆ స్థాయిలో వస్తుందని చెప్పేసి మాత్రం ప్రొజెక్షన్ అయితే జరిగింది. సో ఇది జరిగిన ఒక వారం రోజులకి ఇప్పుడు ఉత్తర భారతాన్ని ఈ భూకంపం రావడం అనేది అందరిని కూడా కలిచివేస్తుంది. సో మామూలుగా ఇది హర్యానాలోని రోహ్తక్‌లో 4.1 వచ్చింది ఫస్ట్ అక్కడ. సో ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారం హర్యానాలోని రోహత్ అనే ప్రాంతంలో అక్కడ భూకంపం వచ్చింది. 4.1 తీవ్రత ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఆ తర్వాత గజ్జర్‌కి ఈశాన్యం 3 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున కొంత భూకంపం వచ్చినట్టు కూడా చెప్తున్నారు. సో ఇది పశ్చిమ ఢిల్లీకి 51 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో హర్యానా ప్రాంతంలో మొదట రావడం, ఆ తర్వాత అక్కడి నుంచి ఢిల్లీకి కాస్త షిఫ్ట్ అయిపోయి ఆ ఢిల్లీలో 4.4 తీవ్రతతో కొంత సెకన్ల పాటైతే ఆ భూమి అయితే కంపించడం జరిగింది. సో లక్కీలీ దీంట్లో ఎటువంటి ఆస్తి లేకుంటే ప్రాణ నష్టం అయితే కలగలేనట్టుగా కూడా చెప్తున్నారు. సో అంతా కూడా సేఫ్‌గానే రెగ్యులర్‌గానే ఉంది. కొంతసేపు ప్రకంపనలు కలుగజేయడం వలన ప్రజలు భయాందోళనకైతే గురయ్యారు. ఇది తీవ్రత కూడా తక్కువనే ఉంది. కాకపోతే ఇంకోటేంటంటే గతంలో కూడా ఢిల్లీలో ఇటువంటి ప్రకంపనలైతే వచ్చాయి. కాకపోతే దాని తీవ్రత చాలా తక్కువ. ఈసారి వచ్చిన తీవ్రత కాస్త ఎక్కువగా ఉంది అని జెప్పేసి మాత్రం విశ్లేషకులైతే చెప్తున్నారు. ఒక్క ఢిల్లీలోనే కాకుండా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌తో పాటు ఇంకొన్ని రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలైతే వచ్చేసాయి. సో ఇవి తక్కువ తీవ్రతలోనే ఉన్నప్పటికీ గతంలో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ అని చెప్తున్నారు. మరి ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందయితే చూడాలి. సో ఆ రకంగా ప్రకంపనలు రావడం ఢిల్లీలో ఇదంతా కూడా వైరల్ అయిపోవడం చూసాం. కాకపోతే ఇక్కడ లక్కీలీ ఎటువంటి ఆస్తి నష్టం గానివ్వండి, ప్రాణ నష్టం గాని జరగలేదు. సో అందరూ ఇప్పుడు రెగ్యులర్‌గా వాళ్ళ వర్క్ చేసుకుంటున్నారు. సో కొద్దిసేపు మాత్రమే భయాందోళనకైతే గురైపోయారు. అయితే అది పెద్ద తీవ్ర స్థాయికైతే భూకంపం అయితే వెళ్ళకపోవడం అయితే లక్కీగా అని చెప్పుకోవాలి. అండ్ ఇంకోటేంటంటే ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో 2 రోజుల నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి. ఇంకో 2 రోజులు కూడా వర్షాలు ఉండబోతున్నాయని చెప్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి నీరంతా కూడా రోడ్ల పైకొచ్చేసింది. రోడ్ల పైన వెహికల్స్ అనేవి ఆగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. సో ఆఫీస్‌కి, స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆ రకంగా వర్షాలు ఇటు ఢిల్లీని కంపేస్తూ ఉంటే, మరోవైపు ఈ భూకంపం అనేది కూడా ఇబ్బంది పెట్టడం చూస్తున్నాం. ఏదేమైనా ఈ భూకంపం పెద్ద నష్టాన్నయితే ఎటువంటి నష్టాన్ని కూడా ఢిల్లీలో అయితే చేయలేదు. సో అప్పటికే ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా రియాక్ట్ అయిపోయాయి. వాళ్ళొక అడ్వైజరీ కూడా జారీ చేశారు. సో ఈ ప్రకంపనలకు మీరు ఆందోళన చెందవద్దు. ఇది పెద్ద ప్రమాదమేమి కాదు. మీరు జాగ్రత్తగా ఉండాలి. లిఫ్టులు వాడకూడదు. మెట్ల పైన మాత్రం ప్రయాణించాలంటూ కొంత సూచనలు కూడా చేశారు. సో వాళ్ళు కూడా స్పాట్‌నెస్‌గా రియాక్ట్ అయిపోయి ఒక అడ్వైజరీ జారీ చేసి ప్రజల్ని సురక్షితంగా ఉంచే ప్రయత్నం కూడా చేశారు. సో ఈ రకంగా దేశ రాజధాని ఢిల్లీలో అటు ఒక వైపున వర్షాలు, ఒక వైపున ఇటువంటి ఘటనలైతే అక్కడ రావడం కాస్త ఇబ్బందికరం అని చెప్పుకోవాలి. సో ఏదేమైనా ఇది పెద్ద నష్టంనైతే మిగిల్చలేదు. అంటే ఎటువంటి నష్టం చేకూర్చలేదు. ఆస్తి నష్టం గానివ్వండి, ప్రాణ నష్టం గాని ఈ భూకంపం వలన రాలేదని చెప్తున్నారు. సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. థాంక్ యూ సో మచ్.